తర్వాత అత్యధిక మెజార్టీతో ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ రెండు గెలిపించిన సందర్భం చేస్తున్నాం ఇక్కడ. బాబాజీ వెనకలరా, బాబాజీ కొంచెం వెనకలరా బాబాజీ. ఓకే కొంచెం వెనకాలగా. హోటల్ బాగుంటుంది. బ్యాగ్ వైసీపీ పార్టీలోకి చేయడం జరిగింది. 30 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మబ్బులు పోయి శాంతమ్మ మేడం దీంతో పార్టీలో చేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది. మా ఇందిరా కాలనీ మంది పార్టీలో చేయడం ఈరోజు జిల్లాలో గత 30 ఏళ్ళ నుంచి బీజేపీకి సేవలు అందించిన మన చంద్రన్న, కిష్ చంద్రన్న అంటే చాలా ఫేమస్. ఆయన అనుచరులు వాళ్ళలో మన బీజేపీ మోర్చా అలీ, సోషల్ మీడియా అలీభాయ్ కూడా వాళ్ళ 70 మందిలో ఒకడు. వీళ్ళందరూ బీజేపీ నుండి మన పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంగా వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. ఏమంటే సంక్షేమం, అభివృద్ధి తర్వాత సామాజిక న్యాయం అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సాధ్యము. మరి ఏ పార్టీలోని ఇప్పుడు ఏ జెండాలు జత కట్టినాయో అవన్నీ బూటకపు పార్టీలు, బూటకపు పనులు ఫ్యూచర్లో కాబోతున్నాయి. కాబట్టి ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయాన్ని ఆకర్షించి వీళ్ళందరూ మన పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వీళ్ళు వేసి అదేవిధంగా పార్టీ కష్టపడి సైనికుల్లా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే దానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈరోజు వీరందరూ పార్టీలో చేరిన దానికి మళ్ళీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. బీజేపీ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సోదరులు గత దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత, సంక్షేమం చూసిన తర్వాత, సామాజిక న్యాయం చూసిన తర్వాత ఈ పార్టీకి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మక్బులమ్మదన్న గారిని దిగ్విజయమైన మెజారిటీ, అలానే శాంతమ్మక్క గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఆలోచనతో వజ్రభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీలోకి బీజేపీ కార్యకర్తల మీద రావడం సూచకం. సోదరులారా, మీకు అందరికీ ఎప్పుడే మన పార్టీ అంటే మీరు మన పార్టీలో భాగస్తులు అయిపోయినారు, మా కుటుంబంలో సభ్యులు అయిపోయినారు. ఎప్పటికీ మేమందరం ఒకరికొకరు మనం సహకరించుకుంటూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చిన మీకు అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఆడ